అయ్యా లండన్ దొర వచ్చేసాడు. నమస్కారం చంద్రబాబు. నమస్కారం. బాగున్నా నాన్న? తాతేనా? లేమా రే, వీడు పుట్టి మూడేళ్ళైంది, ఇప్పుడు చూస్తున్నాను. ఇంకిక్కడే ఉంటాడు కదా నాన్న. అదే గుర్తుపెట్టు. ఏం సాధించాను అడిగావుగా, ఇదిగో నా భార్య భారతి, నా కొడుకు పోతురాజు గారు నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మా. అవునమ్మా, కృష్ణుడు కూర్చేలుడు. మరి నేను సారథిరా. ఇదిగో మన కృష్ణ విదేశాల్లో బాగా సంపాదించి మన కోసం ఊరికొచ్చేసాడు. ఇక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీ కట్టబోతున్నాడు. అంతేకాదు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం. నాన్నగారి కోరిక ప్రకారం లాభాల్లో 50% ఊరందరిది. ₹1,00,00,000. ఓకే శిశు రా. మన పోతురాజు లేకపోతే ఈ ఫ్యాక్టరీ పనులన్నీ నా వల్ల అయ్యాడు. భలేవారయ్య. ఏమైంది? మన శివుడిలో ఉన్నాడు. అవునయ్యా. రే శివుడు, ఏంట్రా అదే? మర్యాదగా డబ్బిచ్చేయండి. విశ్వాసం లేని కుక్కలారా, నీకేంట డబ్బిచ్చేది? నువ్వు ఉండు కృష్ణ, నేనున్నానుగా. రా, డబ్బు కావాలా నీకు? డబ్బు కావాలా? డబ్బు కావాలా నీకు? డబ్బు కావాలరా కృష్ణ? రే పోతరాజు, ఏంట్రా ఇదే? నేను కృష్ణుడిని, నువ్వు కూర్చోలేడివి, చంపేశావేంట్రా? నాకు డబ్బు కావాలి, నేను విదేశాలకు వెళ్ళాలి. నేను నీ సెక్రటరీని కాదు. ఎరా, వీడు విదేశాల నుండి డబ్బు తెచ్చాననుకున్నాను కానీ గన్ను తెచ్చాడు అనుకోలేదురా. ఎదవల్లారా, కాస్త తేడా జరుగుంటే మొత్తం అయిపోయేవాళ్ళం కదరా. పోతురాజు, వాటాలు చెప్పు. వాటాలు కాదురా, తూటాలు తీసుకో. వద్దు పోతురాజు, బతికినంత కాలం నీ పనోడ్లా ఉంటాను. రే నువ్వు నా పార్ట్నర్ విరా. ఊరికి మంచి చేద్దామనుకుంటే దొంగలు డబ్బు దోచుకుని రాఘవయ్య గారి కుటుంబాన్ని, పోతురాజుని, శేషుని ఇలా చంపేసి కారు తగలబెట్టేశారు. శేషు, నువ్వు వెళ్ళి నా పెళ్ళాన్ని కొడుకుని రైల్వే స్టేషన్ తీసుకొచ్చాయి. రామా, ఎక్కడికి స్టేషనా? రామా చెప్తాను. త్వరగా రా, తీసుకెళ్ళే లోపల. ఏంటయ్యా ఉన్న పళ్ళని రమ్మన్నావు? ఈ మోట్లేంటి? ముసలోడిని దొంగలు చంపేసి డబ్బు మాకు ఇచ్చేశారు. రావే. మీరేదో చేశారు. అర్థమైందిగా, ఇంకేంటి సోది? ఇవ్వు, బిడ్డనేవు. వదలు. పోతురాజు, పోలీసు. ఉండండి, మీ పని చెప్తా. పోతురాజు, ఎక్కరా? ఎక్కువ. త్వరగా ఎక్కువ, ఎక్కువ. ఇన్నాళ్ళు ఇది ఒకటే భంగం అనుకున్నా, ఇక్కడి నుంచి డబ్బే. మహాలక్ష్మి రావమ్మ. అబ్బా కాలిపోతుంది. డబ్బులండి, డబ్బులు ఏడి ఏడిగా అదే పూరాలే. సిటీలో అసలు నోట్ల కంటే మనం దొంగ నోట్లు ఎక్కువైపోయినాయి. అన్న నమస్తే అన్న.
ఎరా యాసిడ్ ఎల్లుండి డెలివరీ ఉంది. ప్రింటింగ్ పూర్తయిందా? అయిపోతానా, కానీ ప్యాకింగ్ లేట్ అవుతుందన్నా. పోయిన నెల గొడవలో మన వాళ్ళు 10 మంది చచ్చిపోయారన్న. డెలివరీకి కొత్త కూరలు కావాలి. అవునన్నా, పోలీసు సర్చింగ్ కూడా ఎక్కువైపోయింది. ల్యాండ్ డీలింగ్ కూడా పడిపోతారు కదా. 100 కోట్ల జనాభా, కుర్రాలే దొరకరా? 10 మందిని సెలెక్ట్ చేయండి. వాయస్ అన్నా వీళ్ళే అన్న కుర్రోళ్ళు. నమస్తే అన్న. నమస్తే. యాసిడ్ దుర్గా. ఈ సెటప్ చూస్తుంటే మూట్ల మోయించేటట్టున్నారు. నువ్వేం చేస్తుంటావురా? బ్లాక్ టికెట్లు అమ్ముతుంటాను. నువ్వు? గంజాయి అమ్ముతుంటారు సార్. మందేమో బ్లేడ్ సీన్. రౌడీయుధం చేస్తా, దాదాగిరి చేస్తా, శత్రువుల గుండెలో నిద్రపోతా. వీడు బాగా భోంచేసి నిద్రపోయేలా ఉన్నాడు. ఆఫీస్ బాయ్గా పెట్టండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇచ్చే జీతాలు ఇస్తాను. సైలెంట్ గా పనిచేయండి. పోండి. త్వరగా కానుండ్రా అన్నా. ఇంత డబ్బు తీసుకెళ్తుంటే రిస్క్ ఉండదా? ఎందుకుండదురా, ఒక పక్క పోలీసు వాళ్ళు, మరో పక్క దాసుగాడి గ్యాంగ్. మొన్న జరిగిన గొడవలో కుర్రాళ్ళు పోతేనే ఫ్రెష్ గా మీరు దిగారు. గొడవలు ఎప్పుడు జరుగుతుంటాయి అన్న? జనరల్ గా 3-4 నెలలు ఏం గొడవలు జరగవురా. ఒక్కోసారి మాత్రం టైం బ్యాడ్ అనుకో. యారో యాసిడ్, ప్రింటింగ్ చాలా బాగుందంటగా. నోట్ల మీద గాంధీ గారు చాలా బాగున్నారంట. డ్యూటీలో జాయిన్ అవగానే ఈ జనకేంటి? ఈ బచ్చాగాళ్ళు ఎవరు? కొత్త బ్యాచా? బయటలే టైం అయింది, డెలివరీ ఇయ్యాలి. అవునరా, మీకు టైం అయిపోయింది. కడుపు మీకు, డెలివరీ మాకు. ఎవరు తెలియకుండా దాక్కున్నాను. యాసిడ్ అన్న ఈడెవడు? మా లీడరు. ఏంట్రా, సైకిల్ మీద వచ్చి కొట్టేస్తావా? సైకిల్ మీదొచ్చి సంచలనాలు సృష్టించిన చరిత్ర మర్చిపోయారా? లేదా సైకిల్ మీద ఇంకెవడు రాడనుకున్నారా? క్రాంతి. నాకు కావాల్సిన వాళ్ళకి క్రాంతిని, కానీ మీలాంటి కన్నింగాళ్లకే కంత్రిని. నేనెవరో తెలుసా నీకు? దాస్ అన్న మంచిని. ముందో విషయం చెప్పరా. ఇప్పుడు నీకు భయపడాలా, ఆ దాస్ గడికి భయపడాలా? టోటల్ సిటీకి దాసన్ అంటే భయం, ఆయనకే భయవాడు. అయితే ఈడు నా వెంట్రుక. దాస్ అన్న రైట్ నేను, నాకు భయపడాలి నువ్వు. అయితే ఆ దాస్ గండ వెంట్రుక. రే, నీలాంటి వాళ్ళని 1000 రకాలు చూసాం కాదా? నేను 1001 రకం. ఇలాంటి సినిమా ఎక్కడా చూసుండవు. సీన్లు కొత్తగా ఉంటాయి. వైలెన్స్ ఎక్కువ ఉంటది. దాసుకటి రైట్ హ్యాండ్ దొరికింది, లెఫ్ట్ హ్యాండ్ ఎవడైనా ఉన్నారా?
మీరు ఇక్కడి నుంచి జంప్ అయిపోండి. అగ్గి పెట్టుందా? సిగరెట్ కూడా కావాలా? దాసన్న మన బిల్డింగ్ వాస్తు మంచిగా లేదంటన్నా. చాలా మంది చెప్తుండ్రు ఈశాన్యం మూలన బరువు ఉండొద్దంట. నువ్వు ఇటురా ఖతం. నువ్వు నిలబడిందరా ఈశాన్యం. నీకన్నా బరువు ఏమంటారా నాకు? పడి తల్లి ఎక్కడ్రా నోసన్న మాలేదురా. ఆ పిఆర్ గాడు హాంకాంగ్ లో ఉన్న ఈ శశిగాడు క్వాలిటీ బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. ఏ శాంపిల్ సరేరా, సరుకు ఏదే? అదే దొరికింది. ఏయ్ మజాక్ చేస్తున్నారా? మజా కాదనా, నిజం. చేస్తా మందిని వెంట పెట్టుకుని వెళ్ళి లింగు లింగుమని ఒప్పుకుంటూ వచ్చావు, ఏమైంది? సరుకు తీసుకున్నాను బావా. ఆడెవడో కొత్త కుర్రాడు సడన్ గా వచ్చి బాధేశాడు. సినిమా చూపించిండన్న. ఆ పిఆర్ గాడి సరుకు బాగుంది, కుర్రాళ్ళు బాగున్నారు. నాకేంట్రా ఇలాంటి ఎదవాళ్ళు తగిలారు. అందుకు కావాలి ఎదవలకి. ఏంటో నర్సింగ్, ఏమైంది? మీ రైట్ హ్యాండ్ అని చెప్తే హ్యాండ్ ఇట్ చేసిందన్నా. పోనీలే, 50,000 తెచ్చారు, పెట్రోల్ డబ్బులైనా వచ్చాయి. ఏంట్రా ఫీల్ అయ్యావా? సుమతలాలు ఇస్తున్నావు. గడు సుమో వేలు చేసిండన్న. ఏ ఎవడ్రా కొత్త నోటు? కంత్రి అన్నా, క్రాంతి అన్నా.